అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏఐ డిజిటల్ మార్కెటింగ్ రంగాల్లో వస్తున్న కొత్త మార్పుల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. ముఖ్యంగా గూగుల్ జెమినై 2.5లోని కొత్త ఆడియో కేపబిలిటీస్ అవి మన కమ్యూనికేషన్ని ఎలా మార్చబోతున్నాయో చూద్దాం. అవును, తప్పకుండా. దాంతోపాటు అంటే పర్ప్లెక్సిటీ ఏఐ అని ఒకటి. దాని గ్రోత్ ఎలా ఉంది, గూగుల్ ఏఐ మోడ్ స్ట్రాటజీ ఏంటి, ఓ రైట్, ఈ ఏఐ న్యూస్ ఓవర్లోడ్ని ఎలా డీల్ చేయాలి, ఎస్ఈఓ అట్రిబ్యూషన్లో మార్పులు, థ్రెడ్స్ గ్రోత్, ఇలాంటివి కూడా చూద్దాం. మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఇవి ఎలా ఉపయోగపడతాయో కూడా కదా. కరెక్ట్, ఆ పాయింట్ కూడా టచ్ చేద్దాం. సరే, మరి ముందు ఏఐ వరల్డ్లో ఏం జరుగుతోంది? పర్ప్లెక్సిటీ ఏఐ అంట నెలకు 780 మిలియన్ క్వెరీస్. అవును, అది చాలా పెద్ద నంబర్. అంటే ఏఐ నేటివ్ సెర్చ్ టూల్స్ కి డిమాండ్ పెరుగుతోందన్నమాట. ఇది మామూలు సెర్చ్ ఇంజిన్ల నుంచి ఒక మార్పంటారా? ఖచ్చితంగా. ఇది ఒక ట్రెండ్ షిఫ్ట్. ఇండియాలో స్టూడెంట్స్కి, టెక్ ప్రొఫెషనల్స్కి ఇది చాలా పవర్ఫుల్ రీసెర్చ్ టూల్. మరి మన ఏపీటీజే మార్కెటర్స్ సంగతేంటి? వాళ్ళు కూడా, అంటే వాళ్ళ కంటెంట్ ఇలాంటి ఏఐ సెర్చ్లలో ఎలా వస్తుందో చూసుకోవాలి. దానికి తగ్గట్టు కొత్త ఎస్ఈఓ స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకోవాలి. అలాగే సుందర్ పిచాయ్ గూగుల్ ఏఐ మోడ్ని బ్లీడింగ్ ఎడ్జ్ అన్నారట. అంటే ఏంటి? బ్లీడింగ్ ఎడ్జ్ అంటే చాలా అడ్వాన్స్డ్, ఇంకా టెస్టింగ్ స్టేజ్లో ఉన్న టెక్నాలజీని కూడా వేగంగా ప్రాడక్ట్స్లోకి తెస్తున్నారని. గూగుల్ చాలా అగ్రెసివ్గా ఉంది ఏఐ ఇంటిగ్రేషన్లో. ఓ, అంటే మనకి కొత్త ఫీచర్స్ త్వరగా వస్తాయన్నమాట. అవును, ఇండియాలోని యూజర్స్కి మన తెలుగు రాష్ట్రాలతో సహా గూగుల్ ప్రాడక్ట్స్లో మరిన్ని ఏఐ ఫీచర్స్ త్వరగా వస్తాయి. డెవలపర్స్కి కూడా కొత్త ఏపీఐలు, టూల్స్తో మంచి అవకాశాలు పెరుగుతాయి. ఏఐ గురించి రోజూ ఇన్ని వార్తలొస్తుంటే అబ్బా, ఏది ఫాలో అవ్వాలో అర్థం తెలియట్లేవు కదా. ఎస్ఎన్బి లీడర్స్ కోసం మైక్ ఆల్టన్ ఒక గైడ్ ఇచ్చారట, 99% వార్తల్ని ఇగ్నోర్ చేయమని. నిజమే, ఆయన చెప్పింది చాలా ప్రాక్టికల్. 3 ఫిల్టర్స్ పెట్టమన్నారు. అవేంటి? 1, ఈ కొత్త ఏఐ నా బిజినెస్ ప్రాబ్లంని సాల్వ్ చేస్తుందా? 2, ఇది నాకు అఫోర్డబుల్గా ఉందా, వాడటం ఈజీనా? రైట్. ఇక 3, ఇది కస్టమర్ బిహేవియర్ని గానీ, ఇండస్ట్రీని గానీ, మా టీం వర్క్ని గానీ ఫండమెంటల్గా మారుస్తుందా అని. ఓ, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మన ఎస్ఎంబి లీడర్స్కి ఉపయోగపడుతుంది. అవును, హైప్ని పక్కన పెట్టి రియల్ వాల్యూ మీద ఫోకస్ చేయాలి. సరే, ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం. VURDAN అనే ఒక కంపెనీ ఏవియేషన్, మారిటైమ్ రంగాల కోసం సస్టైనబిలిటీ అడ్వైజర్ ఏఐని తెచ్చిందట. ఇది ఏఐ స్పెషలైజేషన్కి మంచి ఎగ్జాంపుల్. అంటే జనరల్ ఏఐ కాకుండా స్పెసిఫిక్ ఇండస్ట్రీ నీడ్స్కి తగ్గట్టు డెవలప్ చేయడం. మన దగ్గర కూడా ఇలాంటి స్కోప్ ఉందా? చాలా ఉంది. ఏపీటీజీలో లాజిస్టిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ లాంటి రంగాల్లో ఇలాంటి స్పెషలైజ్డ్ ఏఐ టూల్స్కి మంచి పొటెన్షియల్ ఉంది. టెక్ ప్రొఫెషనల్స్కి కూడా కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి. సరే, ఇక అసలు మ్యాటర్కి వద్దాం. జెమినై 2.5 ఆడియో కేపబిలిటీస్, ఇవి నిజంగా గేమ్ చేంజర్ అంటున్నారు. ఇది మామూలు టీటీఎస్ అప్డేట్ కాదట, నేటివ్ మల్టీమోడాలిటీ దీని బలం అంటున్నారు. అదేంటి? కరెక్ట్, మంచి పాయింట్ అడిగారు. నేటివ్ మల్టీమోడాలిటీ అంటే కేవలం టెక్స్ట్ని వాయిస్గా మార్చడం కాదు. ఇది టెక్స్టు, ఆడియో రెండింటినీ ఒకేసారి చాలా సహజంగా అర్థం చేసుకోగలదు, ప్రాసెస్ చేయగలదు. ఓ, అంటే మనం మాట్లాడేటప్పుడు వాయిస్లో ఉండే టోన్, ఎమోషన్, యాస ఇవన్నీ అర్థం చేసుకోగలదు. 24కి పైగా భాషలు సపోర్ట్ చేస్తుంది. మనం తెలుగు, ఇంగ్లీష్ కలిపి మాట్లాడినా, మిక్స్డ్ లాంగ్వేజ్ కూడానా? ఎస్, మిక్స్డ్ లాంగ్వేజ్ కూడా అర్థం చేసుకోగలదు. అంతేకాదు, అది జనరేట్ చేసే వాయిస్ కూడా స్టైల్, ఎమోషన్, పేస్ని కంట్రోల్ చేస్తూ ఆల్మోస్ట్ మనిషి మాట్లాడినట్టే ఉంటుంది. అబ్బా, వింటుంటేనే భలే ఉంది. అంటే మార్కెటింగ్, కస్టమర్ సర్వీస్, సేల్స్ అన్నిట్లో దీని ఇంపాక్ట్ మామూలుగా ఉండదు. అస్సలుండదు. హైపర్ రియలిస్టిక్ వాయిస్ ఓవర్స్ క్రియేట్ చేయొచ్చు, పర్సనలైజ్డ్ ఆడియో మెసేజెస్ పంపొచ్చు, కస్టమర్ మూడ్ని బట్టి రెస్పాండ్ అయ్యే చాట్ బాట్స్, చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. మరి ఇండియా లాంటి దేశానికి, ముఖ్యంగా మన తెలుగు వాళ్లకి ఇది ఎంతవరకు ఉపయోగం? ఇది మనలాంటి బహుభాష దేశానికి ఒక వరం లాంటిది. ఏపీజీ మార్కెటర్స్ మన లోకల్ తెలుగులో, మన యాసల్లో చాలా న్యాచురల్గా వినిపించే ఆడియో కంటెంట్ని ఈజీగా క్రియేట్ చేయొచ్చు. డెవలపర్స్కి కూడానా? ఓ ఎస్, జెమినై ఏపీఐతో కొత్త వాయిస్ బేస్డ్ యాప్స్ తయారు చేయొచ్చు. గూగుల్ సింత్ ఐడి వాటర్ మార్కింగ్ అని కూడా పెట్టింది. అంటే
ఇది ఏఐ జనరేటెడ్ వాయిస్ అని తెలిసేలా రెస్పాన్సిబుల్ ఏఐ ప్రాక్టీస్ అన్నమాట. అయితే దీనివల్ల ఎథికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి కదా? ఖచ్చితంగా. మనం ఆలోచించాల్సిన విషయం అది. ఇంత రియలిస్టిక్ వాయిస్ల వల్ల మిస్ఇన్ఫర్మేషన్, డీప్ ఫేక్స్ లాంటివి పెరిగే ప్రమాదం ఉంది. అందుకే జాగ్రత్త అవసరం. రైట్. సరే, ఇక మిగిలిన కొన్ని అప్డేట్స్ క్విక్గా చూద్దాం. SEO అట్రిబ్యూషన్ ఇప్పుడింకా కాంప్లెక్స్ అయిందట. AI సెర్చ్ వల్ల క్లిక్స్ తగ్గుతున్నాయా? అవును, ఆ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు కేవలం క్లిక్స్ కాదు, విజిబిలిటీ, ఇన్ఫ్లుయెన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అంటే మన కంటెంట్ సెర్చ్ రిజల్ట్స్లో ఎంత కనిపిస్తుంది, యూజర్ని ఎంత ప్రభావితం చేస్తుంది అనేది ముఖ్యం. కంటెంట్ని కూడా మార్చాలా? కంటెంట్ని LLMsకి అంటే ఈ AI మోడల్స్కి ఈజీగా అర్థమయ్యేలా స్ట్రక్చర్ చేయాలి. EEAT అంటే ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టీస్, అథారిటేటివ్నెస్, ట్రస్ట్. ఇవి చాలా ఇంపార్టెంట్. మన SEO ప్రొఫెషనల్స్ అప్స్కిల్ అవ్వాలి. ఓకే. సోషల్ మీడియా వైపు చూస్తే థ్రెడ్స్ యాప్ డౌన్లోడ్స్ యూసేజ్ ఇంకా పెరుగుతూనే ఉందట. మేలో 23 మిలియన్ డౌన్లోడ్స్. అవును, 350 మిలియన్ మంత్లీ యాక్టివ్ యూజర్స్ కూడా. ఎక్స్కి గట్టి పోటీ ఇస్తోంది. ముఖ్యంగా న్యూస్, లైవ్ ఈవెంట్స్ మీద ఫోకస్ పెడుతున్నట్టుంది. ఇంకేమైనా చిన్న అప్డేట్స్ ఉన్నాయా? AI వారి గ్రాక్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ మారాయి. యూజర్స్ చెక్ చేసుకోవాలి. గూగుల్ సర్చ్ కన్సోల్ డిస్కవర్ రిపోర్ట్లో ఒక బగ్ వచ్చింది. డేటా చూసేటప్పుడు కొంచెం జాగ్రత్త. యుఎస్లో టిక్టాక్ పరిస్థితి ఇంకా క్లియర్గా లేదు. ఆ టిక్టాక్ బ్యాన్ ఇష్యూ. అవును. ఇంకా నో కోడ్ AI టూల్స్ బాగా వస్తున్నాయి. ఇవి మార్కెటర్స్కి AI వాడకాన్ని సులభతరం చేస్తాయి. సరే, ఇవన్నీ చూస్తుంటే AI మన డిజిటల్ లైఫ్లో ఇంకా ఇంటిగ్రేట్ అవుతోంది అనిపిస్తోంది. ముఖ్యంగా ఈ జెమినై 2.5 ఆడియో క్యాపబిలిటీస్ బిజినెస్ కమ్యూనికేషన్ని మార్చేలా ఉన్నాయి. కరెక్ట్. AI ఇప్పుడు దాదాపు మనలాగే మాట్లాడగలగడం అనేది చాలా పెద్ద డెవలప్మెంట్. దీనిపై మీరేమైనా చివరిగా ఆలోచన పంచుకుంటారా? ఈ నేపథ్యంలో ఒక ఆలోచన. AI వాయిస్లు ఇంత సహజంగా మన తెలుగు యాసలను కూడా అర్థం చేసుకుని మాట్లాడగలిగితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి విభిన్న భాషా ప్రాంతాల్లో మన రోజువారీ సంభాషణలు, బిజినెస్ డీలింగ్స్ అవి స్పెసిఫిక్గా ఎలా మారొచ్చు? దీని గురించి ఆలోచించడం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా? నిజమే, మంచి పాయింట్. దీని గురించి ఆలోచించాల్సిందే. సరే, ఈ రోజుకింతే. థ్యాంక్ యూ.